కార్తీక పురాణం 18వ అధ్యాయం సంస్కరణానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనం వల్ల ధన్యుడైతిని. సంచయములో తీరినట్లు జానోపదేశం చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తం మీరే. నా పూర్వ పుణ్య ఫలితములే కదా మీ ఓటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించును. లేనిచో నే మహాపాపినయ్యి మహా అరణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టుడై ఉండగా తమ కృప వల్లనే నాకు మోక్షం కలిగింది కదా. మీ దర్శన భాగ్యం లేని ఏడల ఈ కింకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే కదా, ఉండవలసింది సరే కదా. అంటే నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ? నాకు సద్గతి ఎక్కడ? పుణ్యఫలం ప్రదాయ అగును. ఈ కార్తీక మాసం ఎక్కడ? పాపాత్ముడగును నేను ఎక్కడ? ఈ విష్ణాలయం ముందు ప్రవేశించుడు ఎక్కడ అని యూనియను దైవిక మగు సంఘటనలు తప్ప మరొకటి కాదు. కానను తమ శిష్యుడిగా పరిగ్రహించి సత్కర్మలు మానవుడు ఎట్లు అనుసరించి వలనో దాని ఫలం ఎట్టిదో విశదీకరింపు అని ప్రార్థించాను. ధనలోభం మీరు అడిగిన ప్రశ్నలు అన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటివి కాన వివరించదను. శ్రద్ధగా ఆలకింపము. ప్రతి మనుషుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జానసూడు వగుచున్నాడు. ఈ భేదం శరీరంకే కాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానం కలుగుటే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుతున్నవి. సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పిత మోసరించిన జ్ఞానం కలుగును. మానవుడు జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటి ఆచరించవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలు ఆచరించిన వ్యర్థమగును. అట్లనే కార్తీక మాసం యందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించును గాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించును గాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు కాని అనగా ఈ 3 మాసములందును తప్పక నది స్నానంలో ప్రాతకాలం స్నానం చెయ్యవలను. అట్లు స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఏడల తప్పక వైకుంఠప్రాప్తి కలుగును. సూర్య చంద్రగ్రహణ సమయములందు తదితర పుణ్య దినములందు స్నానం చేయవచ్చును. ప్రాతకాలం స్నానం చేసి మనుషులు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలను. తదితర పుణ్య దినములందు స్నానం చేయవచ్చును. ప్రాతకాలం స్నానం చేసిన మంజులు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలను. అట్లు ఆచరించేవాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయం స్నానం ఆచరించే వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము. గంగా, గోదావరి నదులకు సమాన తీర్థములు. బ్రహ్మణులకు సమానమైన జాతియో భార్యతో సరితూగు సుఖమును. ధర్మముతో సమానమైన మిత్రుడును. శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకునుడు. కార్తీక మాసం విద్యుత్ ధర్మంగా స్నానాదులు ఆచరించేవారు కోటి యాగములు చేసిన ఫలము పొంది వైకుంఠమునకు పోవుదరు అని అంగీరస చెప్పగా విని మళ్ళా దిట్ల ప్రశ్నించను. ఓ మునిశ్రేష్ఠ, సత్కర్మ వ్రతమని చెప్పుతిరి. ఏ కారణం చేత దానిని ఆచరించవలను? దాని వరకు ఎవరైనా నీ వ్రతం ఆచరించి ఉన్నారా? ఈ వ్రతం యొక్క ఫలితం ఏమి? ఇదానం ఎత్తిడి స్థవిస్తరముగా విశదీకరింపు అని కోరెను. అందులకు అంగీరస ఇట్లు చెప్పాను. ఓ ఇనుము, చతురస్మాతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమ పాల సముద్రం శేషపానుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచుచు ఈ 4 మాసములకే చతుర్మాసం అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి అని ఈ వ్రతానికి చతుర్మాస వ్రతం అని పేర్లు. ఈ 4 మాసంలో శ్రీహరిని ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కారాలు చేసినతో
చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి ఈ శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటువి కాన ఆ సంగతులు నీకు తెలియజేస్తున్నాను. తొలి కృతయుగమున శ్రీ వైకుంఠనందు గరుడు గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహవాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును చతుర్బాహుడును కోతి సూర్య ప్రకాశమందును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకులిత్త హస్తాలతో నిలబడి ఉండును. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీనూ తెలియవని వల్లే మందహాసంట్లో నిట్లును. నారదా, నీ క్షేమమే కదా, త్రిలోక సంచారమైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కారమనుష్ఠానములు ఎట్టి యుద్ధములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుతున్నారా? ప్రపంచమనే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కులప్రశ్నలు అడిగిన. అంత నారదు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమున నీవు ఎరగని విషయము లేవు. అయినను నన్ను వంచింపునొచ్చే వినిపించుటవి. ప్రపంచ కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలు నిర్వర్తించటం లేదు. మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించినారా? ప్రపంచమే అరిష్టాలు లేక ఉన్నవి కదా అని కుల ప్రశ్న అడుగు. అంత నారద శ్రీవారికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమున నువ్వు నెరగని విషయము లేని లేవు. అయినను నన్ను వంచింపుతే వినిపించుతున్నవి. ప్రపంచం కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటం లేదు. వారెట్లు విముక్తులు ఎరుగు లేకున్నాను. కొందరు భుజింపకూడనివి పదార్థాలు భుజించుతున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయొచ్చు, అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేసుచున్నారు. కొందరు సదాచారులుగా మరి కొందరు అహంకార సహితులుగా పరనింద పరాయణులుగా జీవించుతున్నారు. అట్టి వారిని సత్కంపతో పుణ్యాత్మలను అనుసరించి రక్షింపు అని ప్రార్థించను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడు గంధర్వాది దేవతలతో వేల కొద్ది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచున్నది. ప్రపంచం అంతయు తన దైవలోకమున వీక్షించి రక్షించుతున్న దామోదరు ప్రాణుల భక్తి శ్రద్ధలకు పరీక్షించుచుండను. పుణ్యక్షేత్రములు, పుణ్య నదులు, పుణ్యశ్రమలు తిరుగుచుండును. ఈ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడి ఎగతాళ చేయుచుందరి. కొందరు ఆ ముసలివానితో మాకేమి పని అని ఊరుకుండిరి. కొందరు గరిష్ఠులైరి, మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తని చూడుకుందరి. వీరందరినీ భక్తవత్సలకు శ్రీహరిని గాంచి వీరెట్లు తరింపజేతును అని ఆలోచించును. ముసలి బ్రహ్మ రూపమున విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమలానందకారతులై నిజరూపమును ధరించి లక్ష్మీదేవ తొడను భక్తుల తోడను మునుజన ప్రీతికరమగు నైమచరముకు వెళ్ళను. ఆ వనమందు తపస్సు చేసి కొనుచున్న మునిపొంగవులు స్వయముగా తమ ఆశ్రమంలో కరుచెందలసిన సచిదానంద స్వరూపుడమగు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రాణమిల్లి అంజలి ఘటించి ఆదిదేవులమగు లక్ష్మీనారాయణులకు నిల్లు సూత్రము గానిచిరి. శాంతాకారం భుజగశయన పద్మనాభ సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం పుష్పభాంగ లక్ష్మీకాంతం కమలనయనం యోగరుద్ధాన గమ్మ వందే విష్ణు
భవభయహారం సర్వలోకైకనాథం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగదామేశ్వరి దాసీపూత సముద్ర దేవ వనిత లోకైక దీపాన్కుర శ్రీమంత్ కటాక్షలభ యుగ్బంధ బ్రహ్మేంద్ర గంగాధర తాన్ తైలోక కుటుంబిని సరస్వజాం వందే ముకుంద ప్రియం. వీటిలో కంద పురాంతాలుగా వశిష్టపోతే కార్తీక మహోత్సవం మందలి అష్టోదశ అధ్యాయము 18వ రోజు పారాయణం సమాప్తం.